సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. హనుమ అంగదుణ్ణి పరిపరి విధాలుగా ప్రేరేపించి కార్యోన్ముఖునిగా చేద్దాము అని చెప్పి ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆచార్యుడిగా బోధించాడు. ప్రాయోపవేశం చేయటం అనేటువంటిది మంచిది కాదు. కార్యసిద్ధి జరుపుకొని వెళదాము, రాముడి అనుగ్రహాన్ని పొందుదాము. ఎక్కడో గుహలో దాక్కోవటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి పరిపరి విధాలుగా హనుమ ఉద్బోధ చేస్తాడు. అంగదుడు మిగిలినటువంటి వానర వీరులకంతా కూడా. అయినా అంగదుడు తన మనస్సు మార్చుకోకుండా ప్రాయోపవేశ దీక్షకే కూర్చుంటాడు. పెద్దగా ఈ వానర వీరులంతా కూడా దుఃఖిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో సంపాతి అనేటువంటి గృధ్రరాజు ఆ వింధ్యపర్వత గుహలో నుంచి బయటికి వచ్చి ఈ వానర వీరులంతా కూడా మరణిద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళుగా నేను ఆహారంగా స్వీకరిస్తాను, చాలా కాలం నాకు ఆహారం దొరుకుతుంది అని చెప్పి భావిస్తుంది ఆ సంపాతి. అయితే అంగదుడు మొదలైనటువంటి వానర వీరులంతా కూడా వాళ్ళ మాటల మధ్యలో జటాయువు జీవితమే చాలా సార్థకమైనటువంటిది, సీత సీతను అపహరించేటప్పుడు ఆ రాక్షసుడితో పోట్లాడి ఆ జటాయువు ప్రాణం పోగొట్టుకున్నాడు, మనము అటువంటి సహాయం కూడా రాముడికి చేయలేకపోయినాము అని చెప్పి వీళ్ళంతా అనుకుంటూ ఉంటే ఆ సంపాతి ఆ మాటలను విని జటాయువు ఎందుకు మరణించాడో అతను నా సోదరుడు, ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి ఆ వృత్తాంతం అంతా కూడా అడిగాడు సంపాతి. మేము వైనతేయ జాతికి చెందినటువంటి వాళ్ళము అని తన వృత్తాంతం అంతా కూడా చెప్పుకుంటూ వస్తాడు సంపాతి. ఆ సందర్భంలో వీళ్ళు మరణ భయాన్ని వదిలిపెట్టి జరిగినటువంటి విషయం అంతా కూడా సంపాతికి వివరిస్తారు. సంపాతి కూడా తన ఆత్మకథను చెప్తాడు. ఎందుకు తన రెక్కలు కాలిపోయినాయి, జటాయువు ఎందుకు దూరంగా వెళ్ళి పడిపోయాడు జనస్థానంలో, సూర్యుణ్ణి తాకి రావాలి, సూర్యలోకం దాకా ఎగిరి రావాలి సాయంత్రం అయ్యే లోపల అని చెప్పి తన పక్షముల బలం చేత, అంటే ఒక దర్పోద్ధతులై వాళ్ళిద్దరూ కూడా యవ్వనంలో ఉన్నప్పుడు అంత వేగంతో పైకి వెళ్ళారు ఆకాశంలోకి. కానీ కొంత దూరం వెళ్ళేసరికి ఆ సూర్య తాపానికి మళ్ళీ ఆ జటాయువు కాస్త కింద పడిపోతూ ఉంటే సంపాతి తన రెక్కలు ఆచ్ఛాదనగా కప్పాడు. ఆ తాపానికి ఆయన యొక్క రెక్కలు కాలిపోయి ఈయన వింధ్యపర్వతం మీద పడిపోయాడు, జటాయువేమో జనస్థానంలో ఉండిపోయాడు. ఈ విషయమంతా కూడా ఈ వృత్తాంతం అంతా సంపాతి ఈ వానరులందరికీ కూడా వివరించాడు. నేనిప్పుడు వాంగ్మాత్రేణ సహాయం, వాక్కుతో మాత్రం నేను మీకు సహాయం చేయగలను. సీతమ్మ ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఉండేటువంటి లంకలో సురక్షితంగా ఉన్నది, రాక్షసీ గణం మధ్య జీవించి ఉన్నది అని చెప్పి సంపాతి చెప్తాడు. ఇది మాకు చాలా తీక్ష్ణమైనటువంటి దృష్టి ఉన్నది, మీరంతా కూడా సమర్థులే, సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ తెలుసుకొని రండి అని చెప్పి సంపాతి ప్రేరేపిస్తే, అప్పుడు చూస్తూ ఉండగానే సంపాతికి వాంగ్మాత్రేణ సహాయం అని చెప్పి నేను అన్నాడు కదా, ఆ వాక్కు చేతనే రాముడికి సహాయం చేసినటువంటి కారణం చేత కాలిపోయినటువంటి రెక్కలు తిరిగి సంపాతి పొందగలిగాడు. అది చూసి వానరులంతా కూడా చాలా సంతోషపడి మరణిద్దాము అనుకున్నటువంటి వానరులంతా కూడా తిరిగి మళ్ళీ ఎంతో ఉత్సాహంతో సముద్రాన్ని లంఘించటానికి వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఎంత మేర ఎంతమంది సామర్థ్యం ఉన్నది అని చెప్పి అంగదుడు ప్రశ్నించాడు. ఒక్కొక్కళ్ళు నేను 20 యోజనాలు దాటగలను అని ఒక వానర వీరుడు చెప్తే, అంటే గజుడు, గవాక్షుడు, మైందుడు, ద్వివిధుడు ఇట్లాంటి వాళ్ళంతా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా కొంత కొంత మేర చెప్పుకుంటూ వచ్చారు. అందరిలోకి కూడా జాంబవంతుడు చాలా వృద్ధుడు, పెద్దవాడు. ఆయన ఏమన్నాడంటే, నేను 90 యోజనాలు ఎగరగలను 90 యోజనాలు, కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, అందుకనే ఆ శక్తి నాకు లేదు అని జాంబవంతుడు చెప్తాడు. అంగదుడు ఏమంటాడంటే చిట్ట చివరగా, నేను 100 యోజనాలు కూడా వెళ్ళగలను, కానీ తిరిగి వస్తానో లేదో చెప్పలేను అని చెప్పి నేను అన్నాడు. అంటే దుర్భేద్యమైనటువంటి లంక ఏ విధంగా ఉంటుందో తెలియదు. అట్లాంటప్పుడు 100 యోజనాలు నేను ఎగిరి వెళ్తాను, కానీ తిరిగి వస్తానో లేదో అని చెప్పి సందేహపడుతూ ఉండేటువంటి అంగదుడికి ఈయన జాంబవంతుడు చెప్తూ ఉన్నాడు చూడండి. మయా మహాబలేశ్చైన బలేశ్చైవ యజ్ఞే విష్ణు సనాతన
ప్రదక్షిణీకృత పూర్వం క్రమమాణస్త్రివిక్రమం. నేను యవ్వనంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి వామనావతారాన్ని ధరించి 3 లోకాలు ఆక్రమించినప్పుడు భూమిని అనేక పర్యాయాలు నేను చుట్టి వచ్చాను. నాకు తెలుసు ఇది. అహమేతద్ గమిష్యామి యోజనానాం శతం మహత్. కానీ ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను కదా! అందుకు నేను 90 యోజనాల కన్నా కూడా నేను మించి వెళ్ళలేను అంటే, ఈయన ఏమంటున్నాడు అంగదుడు, అహమేతద్ గమిష్యామి యోజనానాం శతం మహత్ నివర్తనేతు మే శక్తిః స్యాన్నవేతి న నిశ్చిత. తిరిగి రాగలిగినటువంటి శక్తి నాకు ఉన్నదో లేదో తెలియదు అని చెప్పి అంగదుడు సందేహపడుతూ ఉన్నాడు. జాంబవంతుడు అందరిలోకి వృద్ధుడు, బుద్ధి కుశలుడు, పెద్దవాడు, చాలా అనుభవం కలిగినటువంటి వాడు ఏమంటున్నాడంటే, అంగద, నీవు శతయోజనాలు దాటగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నా నీవు వెళ్ళటం ఇప్పుడు వెళ్ళటం అనేటువంటిది నీకు మంచిది కాదు. ఎందుకని అంటే, నీవు మా అందరికీ కూడా నాయకుడివి. నీకు ఏదైనా జరిగితే ఈ సైన్యం మొత్తము కూడా లక్షలాదిగా ఉన్నటువంటి వానర సైన్యం మొత్తము కూడా కకావికలైపోతుంది. నిన్ను రక్షించుకోవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది అని, నీవు వెళ్ళటానికి ఇప్పుడు కుదరదు అని చెప్పి జాంబవంతుడు పెద్దవాడుగా ఇక్కడ హితోక్తులు పలుకుతూ ఉన్నాడు. అపి చైతస్య కార్యస్య భవాన్ మూలం అరిందమా మూలం అర్ధస్య సంరక్ష్యం ఏష కార్యవిదాం నయః మూలేహి సహి సిద్ధ్యంతి గుణాః పుష్పఫలోదయాః. ఒక పెద్ద వృక్షం ఉన్నదనుకోండి, ఆ వృక్షానికి దాని వేళ్ళే బలం. ఎంత పెద్ద వృక్షం భూమి మీద ఎదిగినా కూడా ఏమిటి ఆ వృక్షానికి మూలం అంటే దాని వేళ్ళు. ఆ వేళ్ళు బలంగా ఉన్నప్పుడే చెట్టు చక్కగా ఎదుగుతుంది. కానీ మూల విచ్ఛిత్తి జరిగిందనుకోండి, ఎంత పెద్ద చెట్టు అయినా సరే అది పడిపోతుంది. కాబట్టి నీవు మూలం మాకు, నీవు యువరాజువి, అందులో ఈ వానర సైన్యానికి ఇప్పుడు అధిపతివి. నిన్ను కాపాడుకోవటం మా ధ్యేయము. కాబట్టి నీవు వెళ్ళటానికి కుదరదు. నేను వెళ్ళకపోతే ఇంకా ఎవరు వెళ్ళగలుగుతారు? ఎవరు వెళ్ళి రాలేరు కదా! ఇంకా కార్యసిద్ధి ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి అంగదుడు మళ్ళీ ప్రశ్నించాడు. వీళ్ళందరి మధ్య ఈ విధంగా సంభాషణ జరుగుతున్నా హనుమ మాత్రం అక్కడికి రాలా. హాయిగా ఎక్కడో దూరంగా ఒక మూల కూర్చొని నిశ్చింతగా తన పనేదో తను చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్తాడండి. మీరెవరు దీనికి సంసిద్ధులు కావద్దు. దానికి ఒక్కడే ఒక్కడున్నాడు, మహావీరుడు, ప్రజ్ఞాశాలి. ఎవరు అంటే, తతః ప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరో హరిప్రవీరం హనుమంతమేవ. వానర ప్రముఖుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ హనుమ ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు. తతః ప్రతీతం ప్లవతాం వరిష్టం. ప్లవతాం వరిష్టం, వానరులలో చాలా పెద్దవాడు, వరిష్ఠుడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం, ఒక్కడే కూర్చున్నాడు, హాయిగా సుఖోపవిష్టుడై ఉన్నాడు. సంచోదయామాస హరిప్రవీర హరిప్రవీరం హనుమంతమేవా. జాంబవంతుడు ఇప్పుడు నిశ్చయించుకుంటూ ఉన్నాడు. ఏకాంతంగా కూర్చొని వీళ్ళ సంభాషణలో అసలు జోక్యం చేసుకోకుండా ఉండేటువంటి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి హనుమను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇప్పుడు జాంబవంతుడు. ఇదండి అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అంటే హనుమ మామూలు వానర వీరుడుగా ఉన్నాడు ఇంతవరకు. అసలు హనుమ యొక్క జన్మ ఏమిటి, ఆయన పుట్టుక ఏమిటి, ఆయన ఎందుకు మామూలు వానరుడుగా ఉన్నాడు ఇంతవరకు, ఇది ఎవరికీ తెలియదు. తెలిస్తే సుగ్రీవుడికి అసలు ఇంత కష్టమే ఎందుకు వస్తుంది? రాదు కదా. వాలి చేత భంగపడి రాజ్యభ్రష్టుడైనటువంటి సుగ్రీవుడి దగ్గర కూడా ఈయన మంత్రిగా ఎందుకు ఉంటాడు? అందుకని హనుమకి తన పరాక్రమం ఏమిటి, తన వృత్తాంతం ఏమిటి ఆయనకు తెలియదు. ఇప్పుడు జాంబవంతుడికి తెలుసు ఆ సంగతి. అందుకని హనుమ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడో చూడండి. ఇక్కడి నుంచి చాలా ప్రధానమైనటువంటి విషయం. వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమాన్ కిం న జల్పసి. వీర సంబోధనే చూడండి ఎలా ఉందో జాంబవంతుడు. వీర వానరలోకస్య
సర్వశాస్త్ర విశారద, సమస్త శాస్త్రాల్లో కూడా నీవు గొప్ప పండితుడివి. తూష్ణీం ఏకాంతమాశ్రిత్య, నీవు ఒక్కడివే ఇట్లా ఏకాంత ప్రదేశంలో మా నుండి దూరంగా ఎందుకు కూర్చుని ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? మాట్లాడటం లేదేమి? హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. మన ప్రభువు సుగ్రీవుడు చాలా గొప్ప వానర వీరుడు. సూర్యాంశతో జన్మించినటువంటి వాడండి సుగ్రీవుడు. ఆయనతో సమానమైనటువంటి బలపరాక్రమం నీ దగ్గర ఉన్నది. అంతేకాదు, హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి, కపులలో హరి అంటే వానరుడు అనమాట. వానరులలో అందరిలోకి కూడా శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు నీ దగ్గర ఉన్నాయి. అంతేకాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసా బలేనచ, హనుమ నీవు రామలక్ష్మణులతో సమానమైనటువంటి తేజస్సు బలము కలిగినటువంటి వాడివి. జాంబవంతుడు చెప్తూ ఉన్నాడండి. అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబల గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం. వినతా కుమారుడైనటువంటి గరుత్మంతుడితో సమానమైనటువంటి బలం నీ దగ్గర ఉన్నది. అంటే వైనతేయుడు చాలా గొప్ప బలశాలన్నమాట. ఆ గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలు అల్లాడిస్తేనే సాగరాలన్నీ కూడా పుట్టినప్పుడు, గరుత్మంతుడు పుట్టగానే తల్లికి వినతకి ఒక్కసారి అలా రెక్కలు అల్లాడించాడట. అన్ని సాగరాలు, సముద్రాలు మొత్తము కూడా గూర్నిల్లిపోయినాయి. అంత బలశాలి గరుత్మంతుడు. అతనితో సమానమైనటువంటి బలం నీ దగ్గర ఉన్నది హనుమా. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం నబుధ్యసి. బుద్ధిం బలం తేజశ్చ సత్వంచ హరిపుంగవ, నీలో చాలా బుద్ధి ఉన్నది, అంటే చాలా ప్రజ్ఞ ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి. అంతేకాదు తేజస్సు, ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా నీలో చాలా చక్కగా ఉన్నాయి. మా అందరికన్నా కూడా సర్వశ్రేష్ఠుడివి నీవు. విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే. ఎందుకు సముద్ర లంఘనానికి నీవు మెదలకుండా కూర్చున్నావు? ఎందుకు ఉద్యుక్తుడవు కావటం లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆంజనేయుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి జాంబవంతుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనేతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరేహే. అప్సరసలలో గొప్ప శ్రేష్ఠురాలైనటువంటి పుంజిక స్థల అనేటువంటి అప్సరస అంజనాదేవిగా జన్మించింది. వానర స్త్రీగా జన్మించింది. అయినా వానర స్త్రీగా జన్మించినా కూడా ఆమె, వీళ్ళంతా కూడా కామరూపధారులు, వరసంపన్నులు కదా. దేవతాగణమంతా కూడా ఈ విధంగా అనేక చోట్ల అనేక రూపాలతో ఆవిర్భవించారు రాక్షస సంహారం కోసం. అంతగా దుష్ట శక్తులు విజృంభించినాయి ఆ రోజుల్లో. ఆమె పుంజిక స్థల అనేటువంటి అప్సరస అంజనాదేవిగా జన్మించి కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి మానుషం విగ్రహం కృత్వా రూపయౌవనశాలిని. ఒకరోజు ఆ పర్వతాల మీద మనుష్య స్త్రీ రూపాన్ని ధరించి ఆమె చక్కగా తిరుగుతూ ఉన్నది. ఆ సమయంలో గాలి గట్టిగా వీచింది. ఆ వాయుదేవుడు ఆమెని పొందాలి అని చెప్పి అనుకున్నాడు. అంటే ఎలాగా? ఇదంతా కూడా భగవత్ సంకల్పం. అదే సమయంలో ఆమె అప్పటికే కేసరి అనేటువంటి వానర రాజుకి భార్యగా ఉన్నది. వాయుదేవుడు అక్కడికి వచ్చి కేవలం మనస్సుతోనే ఆమెతో మనస్సుతోనే నిన్ను కలుస్తూ ఉన్నాను, ఇది ఉత్తరోత్తర ఒక మహత్కార్య సిద్ధికి గొప్ప మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. నత్వాం హింసామి శుశ్రోణి మా భూతే శుభగే భయం. నీకు ఎటువంటి భయము అక్కరలేదు, నీకు ఎటువంటి అపకారము జరగదు. మనసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్విని. మానసికంగా మాత్రమే నిన్ను నేను పరిష్వంగం చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా గమనించాలండి చాలా జాగ్రత్తగా. వాయుదేవుడి అంశ అంజనాదేవిలో ఏ విధంగా ప్రవేశించింది అనంటే, కేవలం మనస్సుతోనే ఆయన పరిష్వంగం చేశాడు. అంటే ఏంటి? ఆలింగనం చేసుకున్నాడు, భౌతికంగా కాదు. అది కూడా ఆమె గమనించింది. నీవు ఎటువంటి
పరిస్థితుల్లో కూడా భయపడవద్దు. దీనివల్ల ఒక మహత్కార్యం నీ వల్ల జరగబోతూ ఉంది. ఒక మహాత్ముడు నీ గర్భాన జన్మించబోతూ ఉన్నాడు. నాతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాడు. వీర్యవాన్ బుద్ధి సంపన్నః తమ పుత్రో భవిష్యతి. మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమః లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. వాయుదేవుడు చెప్తూ ఉన్నాడండి. వాయుదేవుడు అన్ని లోకాల్లో కూడా ఆయన ప్రసారం అంటూ జరుగుతుంది. గాలి లేకపోతే ఎక్కడా కూడా ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. అంత ప్రధానం కదా! ఊపిరి అందరికీ కూడా ప్రధానమే. కాసేపు ఊపిరి ఆగిపోతే అందరూ కూడా అలల్లాడిపోతారు. ఇది మనకే కాదు, అన్ని లోకాల్లో కూడా ఉంటుంది. ఎందుకు అంతరిక్షంలోకి వెళితే తీవ్రమైనటువంటి వేగంతో గాలి వీస్తూ ఉంటుందట. భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే, ఈ భూమి మీద ప్రాణులందరికీ ఎంత మేర వాయు ప్రసారం జరగాలో అంత మేర మాత్రమే నిర్దేశించి వాయు ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఇది ఆయన నిజంగా భగవంతుడి అనుగ్రహం. ఇవన్నీ కూడా మనం గమనించం. ఏదో గాలి వస్తా ఉంది కాబట్టి మనకు తెలియటల్లా. అటువంటి గాలి భగవంతుని యొక్క ప్రసాదంగా ఉండాల్సినటువంటి గాలిని కూడా మనం పొల్యూట్ చేసేస్తూ ఉన్నాం. నీరుని కలుషితం చేస్తూ ఉన్నాము. గాలిని కూడా పూర్తిగా కలుషితం చేసుకుంటూ ఉన్నాం. ఇది అభివృద్ధి అనాలో మరి మన పతనావస్థకు నాంది అనాలో తెలియదు. ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటూ ఉన్నట్లే మరికొంత భవిష్యత్తులో గాలి కూడా మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుందేమో మరి తెలియదు. ఎందుకంటే మనం చేసేటువంటి పనులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. మరి ఇది అభివృద్ధి, ప్రపంచ దేశాలన్నీ ఎన్నో ఎన్నో సాధిస్తూ ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. కానీ పంచభూతాలకి ఏ విధంగా అపకారం కలిగిస్తున్నాము, మనంతటా మన పతనాన్ని మనమే లిఖించుకుంటున్నామా అని కూడా ఆలోచించాలి. వాయుదేవుడి అనుగ్రహం సామాన్యం కాదు కదా. ఇక్కడ అంజనాదేవితో చెప్తూ ఉన్నాడు, వీర్యవాన్ బుద్ధి సంపన్నః. నీకు జన్మించబోయేటువంటి పుత్రుడు చాలా శ్రేష్ఠుడు, బలవంతుడు, బుద్ధి సంపన్నః, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు. తమ పుత్రో భవిష్యతి, నీకు పుత్రుడుగా జన్మిస్తాడు. మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమః, గొప్ప సత్వం కలిగినటువంటి వాడు, చాలా బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు. లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. ఆకాశంలో ఎగరటంలో అతనితో ఎవ్వరు కూడా సాటిరాడు. సముద్రాలను సహితము చాలా అవలీలగా అతను లంఘించగలుగుతాడు అని చెప్పి అంజనాదేవికి వరం ఇచ్చి వాయుదేవుడు వెళ్ళిపోతాడు. తర్వాత అనంతరం సద్యోగర్భంలో అంజనాదేవి ఆంజనేయుడిని ప్రసవిస్తుంది. చాలా పిల్లవాడుగా ఉన్నప్పుడే, పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే ఆంజనేయుడు ఆ ఆకాశంలో ఎగురుతూ ఉండేటువంటి, మెరుస్తూ ఉండేటువంటి, తేజస్సుతో వెలుగుతూ ఉండేటువంటి సూర్యబింబాన్ని పండు అనుకొని అంత దూరం ఎగురుతాడు. లీల్యో తాహి మధుర ఫలజాను, హనుమాన్ చాలీసాలో మనం రోజు వింటాం. మధుర ఫలము అని చెప్పి అనుకొని చాలా లీలగా అవలీలగా ఆయన ఆకాశానికి ఎగిరాడు హనుమ. హనుమ జన్మక్రమం అంతా కూడా ఇప్పుడు జాంబవంతుడు వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు కోపించి చాలా కఠినమైనటువంటి వజ్రాయుధంతో ఒక దెబ్బ కొడతాడు హనుమని, బాల హనుమని. చాలా సుకుమారంగా ఉండేటువంటి ఆయన హనువులు, హనువు అంటే ఏంటి, దవడ. ఈ హనుము ఒకటి కొంచెం కొద్దిగా వాచింది. ఆ దెబ్బతో నా పిల్లవాడిని ఈ విధంగా దండిస్తావా అని చెప్పి వాయుదేవుడు వెంటనే తన ప్రసారాన్ని ముల్లోకాల్లో కూడా ఆపేస్తాడు. వాయు ప్రసారం లేకుండా నిలిచిపోయింది. అటువంటి సందర్భంలో దేవతలతో సహితము కూడా చాలా భయపడ్డారు, భీతి చెందారు. బ్రహ్మదేవుడితో సహితము కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి, వాయుదేవుడి దగ్గరికి. ఆ పసిపిల్లవాడు తన దగ్గర ఉండేసరికి, వాయుదేవ మమ్మల్ని అనుగ్రహించు, మా ప్రాణాలు కడబడతాయి నీవు గనక సంచారాన్ని ఆపు చేసినట్లయితే. బ్రహ్మదేవుడు కూడా అనుగ్రహించాడు. అప్పుడు దేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ శక్తులని ఆయుధాల రూపంలో ఆ పిల్లవాడి శరీరంలో నిక్షిప్తం చేశారు. బ్రహ్మదేవుడు కూడా నా అస్త్రం కూడా నిన్ను ఏమాత్రము బాధించదు అని వరాన్ని ఇచ్చాడండి. అందుకని హనుమకి వేరే ఇతరత్ర ఏ ఆయుధాలు అక్కరలేదు. సర్వాయుధ సంపన్నుడు హనుమ. ప్రపంచంలో సమస్త దేవతల దగ్గర ఉండేటువంటి సర్వాయుధ సంపత్తి మొత్తము ఆయన శరీరంలోనే నిక్షిప్తమై ఉన్నది. ఏ ఆయుధంతో కూడా
హనుమకు మరణం లేదు. స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించారు దేవతలు. ఆ విషయం ఇక్కడ జాంబవంతుడు చెప్తూ ఉన్నాడు. హనుమకి ఇదంతా కూడా గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. తదా శైలాగ్రసి వామో తతో హి నామధేయం తే హనుమానితి కీర్త్యతే. ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగానే ఆ చిన్న హనువు, లేత హనువు ఎప్పుడైతే వాచిందో అప్పటి నుంచి హనుమ అనేటువంటి పేరు ఆయనకి సార్థకమైందట. తతో హి నామధేయం తే హనుమాన్ ఇతి కీర్త్యతే. హనుమాన్ అనేటువంటి పేరు లోకంలోకి వచ్చిందట. తతస్వాం నిహతం దృష్ట్వా వాయుర్గంధవః స్వయం త్రైలోక్యే భృశ సంక్రుద్ధో నభవో వై ప్రభంజనః ప్రసాదితే చ పవనే బ్రహ్మ తుభ్యం వరం దదౌ అశస్త్రవజ్యతాం తాత సమరే సత్య విక్రమ. ఏ ఆయుధాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. వజ్రస్య చ నిపాతే చ విరుజం త్వం సమీక్ష చ సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌ తే వరముత్తమం. ఇంద్రుడు కూడా, సహస్రాక్షుడు కూడా అనేక వరాలు ఆయనకి ప్రసాదించాడు బాలహనుమకి. స్వచ్ఛందశ్చ స్వచ్ఛందతశ్చ మరణం తే భూయాదితి వై ప్రభో. ఇది అత్యద్భుతం అండి. నీకు స్వచ్ఛంద మరణం ఉంటుంది కానీ ఏ ఆయుధం చేత కూడా నీవు మరణించవు, ఎవరి చేతిలో కూడా నీవు మరణించవు. సత్వం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుతస్యౌరస పుత్ర తేజసా చాపి తత్సమః. వాయుదేవుడి ఔరస పుత్రుడివి నీవు, కేసరి నందనుడివి, అంజనా సుతుడివి అని చెప్పి జాంబవంతుడు ఈ విధంగా హనుమని ఆ వృత్తాంతం అంతా కూడా గుర్తుకు చేస్తూ ఉన్నాడు. త్వం హి వాయుసుతో వత్స ప్లవనే చాపి తత్సమః భయమధ్యగత ప్రాణ భవాన్ నస్త్రాతు సంప్రతం దాక్ష్య విక్రమ సంపన్న పక్షిరాజ ఇవాపరః. హనుమ, నీవు అందుకని చాలా గొప్ప పరాక్రమం నీలో ఉన్నది. ఏ ఆయుధాలు కూడా నిన్ను ఏమి చేయలేవయ్యా. గరుత్మంతుడితో సమానమైనటువంటి శక్తి నీకు ఉన్నది. అనంతరం ఏమైందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. రామానుగ్రహంతో స్వస్తి.